ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనాల సంబరాలు, జాతరలు, పోతురాజు వేషధారణలో ఆటపాటలతో ఎక్కడ చూసినా సరే, ఏ దేవాలయంలో చూసినా సరే అమ్మవారికి బోనం సమర్పించి తమ కోరికలను కోరుకుంటూ కష్టాలు తీర్చి సంవత్సరం మొత్తం కూడా సుఖశాంతులు వెలజిల్లాలని భక్తులు కోరుకుంటూ ఉంటారు. ఇదే సందర్భంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బోనాల జాతరతో నగరం మొత్తం కూడా ఎంతో వైభవంగా దేవాలయాల్లో భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని శ్రీ చైతన్య హై స్కూల్లో ఏవో వెంకటేష్, ప్రిన్సిపల్ స్పందన, డీన్ మధు సమక్షంలో పోతురాజుల వేషధారణతో ఆటపాటలతో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలాగా బోనాల సంబరాలు నిర్వహించారు. నేటి తరం విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి అలాగే బోనాల విశిష్టతను తెలియజేస్తూ స్కూల్లోనే ప్రత్యేకంగా బోనాల జాతర నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా విద్యార్థులకు నృత్యాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇన్ఛార్జ్ షహీన్, పీపీటీ ఇన్ఛార్జ్ చంద్రిక, పీటీ కిరణ్ ప్రోత్సాహంతో అంగరంగ వైభవంగా శ్రీ చైతన్య స్కూల్లో బోనాల పండగ ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకున్నారు. నమస్తే అందరికీ. ఈ రోజు మనం కందుకూరు మండల కేంద్రంలోని కందుకూరు మండలంలో ఉన్న శ్రీ చైతన్య హై స్కూల్ కి వచ్చినాం. ఎందుకు వచ్చినాం ఈ రోజు స్కూల్ కి అంటే శ్రీ చైతన్య స్కూల్ లో ఈ రోజు బోనాల ఫెస్టివల్ జరుపుతున్నారు. మరి స్టూడెంట్స్ అందరి ఇంట్రెస్ట్ తోని స్టూడెంట్స్ కి ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ లో అన్నింటిలో ఇంకా పైకి రావాలని చెప్పేసి ఇలాంటి ఫెస్టివల్స్ ఎన్నో చేస్తున్నారు. సో ఒక్కసారి ఆ స్టూడెంట్స్ అందరు మాట్లాడతారంట, ఇంకా వేరే ఫెస్టివల్స్ ఏమైనా చేసుకునేది ఉందా, ఇది ఒక్క దాంతోనే ఆగిపోయేది ఉందా, ఏంటో ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం. చాలా బాగా చేశారు. ప్రిన్సిపల్ మేడం, టీచర్, హై స్కూల్ స్టాఫ్ అయితే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ప్రోగ్రామ్ అయితే సెలబ్రేట్ చేస్తారు. ఓకే, ఇంకా ఇంతకుముందు ఏమైనా ఫెస్టివల్ చెప్పుకున్నారా? ఓకే, ఈ ఇయర్. ఓకే, ఈ బోనాల ఫెస్టివల్ చాలా 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 బాగా జరిగింది. మరి నువ్వు బోనం ఎక్కలేవు? ఎందుకంటే మళ్ళీ ఒకసారి వేరే ఫెస్టివల్స్ కి బాగా పార్టిసిపేట్ చేద్దామని సరే. ఓకే, నేను చూసిన ఎక్కడి నుండి వచ్చినాను? గుడ్ మార్నింగ్, 10th క్లాస్. ఓకే, ఫెస్టివల్ ఏ విధంగా చేసుకున్నారు? చాలా మంచిగా. ప్రిన్సిపల్ మేడం, టీచర్కి, మ్యాథ్స్ టీచర్కి థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఇంకా మంచిగా జరగాలని. ఇంకా ఫెస్టివల్స్ చేసుకోవాలి. మరి ఈరోజు డ్యాన్స్ కాంపిటీషన్ చేస్తారా? ఓకే, నేమ్ దీక్షిత, క్లాస్ 10th క్లాస్. ఓకే, ఫెస్టివల్ ఏ విధంగా చేసుకున్నారు? చాలా మంచిగా చేస్తారు. మా కోఆర్డినేటర్స్ సహాయంతో చాలా బాగా చేసారు, చాలా ఎఫెక్ట్స్ పెట్టారు. మా హై స్కూల్ స్టాఫ్ అంతా బాగా సపోర్ట్ ఉంది, చాలా సపోర్ట్ ఉంటాయి. ఇంకా ముందు ముందు ఎన్నెన్నో ఫెస్టివల్ జరుపుకుంటామని చెప్తున్నాము. అప్పుడు కూడా మీరు రావాలనుకుంటున్నాము. ఓకే, తప్పకుండా వస్తాను. నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాదు, ఇక్కడ టీచర్స్ బోనాలు ఎత్తుకున్నారు. ఎందుకంటే పిల్లలకు భయం అవుతాయి. మరి ఒకసారి మేడమ్స్ తో కూడా మాట్లాడడం, పిల్లలకి ఏ విధంగా సపోర్టింగ్ ఉన్నారు? మేడం, ఓకే, బోనాల ఫెస్టివల్ పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టున్నారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఫెస్టివల్ అయినా సరే ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ప్రతి ఈవెంట్లో కూడా పిల్లల్ని పార్టిసిపేట్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేసి ఉంటాం. పిల్లలు ఇట్లాంటివి మర్చిపోవద్దు అని చెప్పి మనకి స్కూల్లో బాగా గుర్తు చేస్తూ ఉంటాము. అంటే మన తెలుగు సాంప్రదాయాలు ఏవి కూడా మర్చిపోకుండా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి ఫెస్టివల్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే మేడం, మీరు చెప్పండి. పిల్లలకి ప్రతి ఇయర్ ఇట్లాంటి సెలబ్రేషన్స్ అన్నిట్లో ఎంకరేజ్ చేస్తాము. పిల్లల్ని ప్రతి దాంట్లో కూడా అన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఈవెంట్ మేము మంచిగా సెలబ్రేట్ చేస్తాం. ఓకే, ఈ రోజు ప్రిన్సిపల్ మేడం టైంకి లేకపోయినా సరే కానీ ఆ పిల్లలకు మాత్రం ఏ దాంట్లో కూడా ఏం తక్కువ లేకుండా మన తెలుగు సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు, మన తెలుగు సాంప్రదాయం ముట్టి పలికేలా ఉండాలి అని చెప్పేసి విద్యార్థులందరికీ కూడా ఇదే కాదు ఇంకా ఇంకా ఫెస్టివల్స్ ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ అనుకుంటున్నారు. థ్యాంక్స్ టు శ్రీ చైతన్య మేనేజ్మెంట్, వాళ్ళు ఇలాంటి ఫెస్టివల్స్
జరుపుకోవడానికి టైం ఇచ్చినందుకు మా ప్రిన్సిపల్ మేడంని కానీ మా డీన్ సార్ని కానీ ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్టాఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాము. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ మాటల్లో కూడా విన్నాము ఏంటంటే మా స్టాఫ్ టీచర్స్ అందరూ మా ప్రిన్సిపల్ మేడం మా డీన్ సార్ మా పీటీ సార్ అందరు సపోర్ట్ ఉండడం వల్లనే మేము ఇవన్నీ చేస్తున్నాము. ఏవో సార్ కూడా మెయిన్గా ఏవో సారే మాకు బోర్డు వేసి మరి ఇవన్నీ ముందుకు వస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ అందరు చెప్తున్నారు. ఇది ఒక్కటే ఫెస్టివల్ కాదు, ఇంకా ఎన్నో ఫెస్టివల్స్ చేసుకోవాలని చెప్పేసి స్టూడెంట్స్ అందరికీ నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.